అమరన్ సినిమాతో కోలీవుడ్తో పాటుగా తెలుగులోనూ తన సత్తా చాటాడు రైజింగ్ సూపర్ స్టార్ శివకార్తికేయన్. ఈ సినిమాకి ముందు ఆయన ఎమర్జింగ్ హీరోగా ముద్ర వేసుకున్నాడు. అమరన్తో బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్ల క్లబ్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్లో సాగినటువంటి ఈ మూవీకి శివకార్తికేయన్ యాక్షన్తో పాటుగా సాయి పల్లవి గ్లామర్ అలాగే పర్ఫార్మెన్స్ తోడయ్యాయి. అమరన్ తర్వాత శివకార్తికేయన్ నుంచి వస్తున్నటువంటి మూవీయే ఈ మద్రాసి మూవీ. ఇటీవల వరుస అపజయాలతో ప్లాపులు అందుకుంటున్నటువంటి సంచలనమైనటువంటి దర్శకుడు మురుగదాస్. ఈ సినిమాకి ఆయన డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. రీసెంట్గా సరైనటువంటి హిట్ లేని మురుగదాస్ మదరాసి మూవీతో మరోసారి తన పవర్ ఏంటో చూపించాలనుకుంటున్నాడు. గతంలో చిరంజీవి, విజయ్, రజనీకాంత్, అజిత్ లాంటి సూపర్ స్టార్లకి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి మురుగదాస్ ఇప్పుడు మదరాసితో బౌన్స్ బ్లాక్ అయ్యాడా? శివకార్తికేయన్కి మరో సంచలనమైనటువంటి విజయం అందించాడా? బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వరద పారించబోతున్నాడా లేదా? అసలు మదరాసి సంగతి ఏంటి, ఈ సినిమా కథ ఏంటి అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక మదరాసి స్టోరీ ఏంటి అనేది కనుక చూస్తే ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాయే ఈ మదరాసి. కథ చెన్నై బ్యాక్ డ్రాప్లో సాగుతూ ఉంటుంది. శివకార్తికేయన్ రఘు అనేటువంటి యువకుడి పాత్రలో కనిపిస్తాడు. అతను తన కుటుంబంతో సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. అనుకోకుండా జరిగేటువంటి ఒక దుర్ఘటనలో అతని కుటుంబం కొంతమంది దుర్మార్గుల చేతిలో చిక్కుకుంటుంది. ఈ ఘటన రఘు జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఇక అతని ప్రతీకార ప్రయాణం అక్కడి నుంచే ప్రారంభమవుతోంది. ఈ కథలో ప్రేమ, పగ, త్యాగం, ఫ్రెండ్షిప్ వంటి అంశాలు కీలకంగా నడుస్తాయి. విలన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథను చూపించడం ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. ఈ సినిమాలో ఉత్తర భారతం, దక్షిణ భారతం మధ్య సాంస్కృతిక వైరుధ్యాలను కూడా హైలైట్ చేస్తుంది. ఇక నటన విషయానికి వస్తే శివకార్తికేయన్ పవర్ఫుల్ యాక్షన్ పర్ఫార్మెన్స్ సినిమా రేంజ్ని పెంచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శివకార్తికేయన్ తన కెరియర్లోనే ఇప్పటి వరకు చూడని ఒక డిఫరెంట్ షేడ్లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. రఘు పాత్రలో అతని ఎమోషనల్ డెప్త్ అలాగే యాక్షన్ సీక్వెన్స్లో ఇంటెన్సిటీ, సహజమైనటువంటి నటన ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అతని పర్ఫార్మెన్స్ సినిమాకి బలమైనటువంటి స్తంభంగా నిలవబోతోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్గా సాఫ్ట్ రోల్లో మెప్పిస్తూ ఉంది. అలాగే ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడం కొంత నిరాశపరిచింది. విద్యుత్ జమాల్ విలన్గా తన బలమైనటువంటి స్క్రీన్ ప్రజెన్స్తో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. విలన్ హీరో మధ్య జరిగేటువంటి యాక్షన్ సీన్స్ అయితే అబ్బురుపరుస్తాయి. ఇక దర్శకత్వం, సాంకేతిక అంశాలను గనక పరిశీలిస్తే ఏఆర్ మురుగదాస్ తన సిగ్నేచర్ స్టైల్లో ఈ సినిమాను తీర్చిదిద్దారు. గత కొన్ని సినిమాలు అంతగా ఆకట్టుకోకపోయినా మదరాసితో ఆయన తన ఫామ్ని తిరిగి పొందినట్లుగా కనిపిస్తోంది. కథను విలన్ యాంగిల్ నుంచి చూపించడం నావెల్ పాయింట్. సామాజిక సమస్యలను యాక్షన్ డ్రామాతో మేళవించడం ఆయన నైపుణ్యాన్ని చాటుతూ ఉంది. అనిరుద్ధ్ రవిచంద్రన్ అందించినటువంటి నేపథ్య సంగీతం సినిమాకి జీవం పోసింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో ఆయన బీజిఎం సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ చెన్నై నగర వాతావరణాన్ని అద్భుతంగా ఆవిష్కరించాయి. సంగీతం కొన్ని చోట్ల సాధారణంగా అనిపించింది. ఎడిటింగ్లో కొంత టైట్నెస్ ఉంటే బాగుండేది అనిపించింది. సెన్సార్ నిబంధనలు, రన్ టైం విషయానికి వస్తే మదరాసి సినిమా సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికేట్ పొందింది. మరియు దాని రన్ టైం 2 గంటల 47 నిమిషాలు. కొన్ని హింసాత్మక సన్నివేశాలు, అసభ్యకరమైనటువంటి డైలాగులను మ్యూట్ చేయాలని లేదా తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించింది. ఇందులో యూపీ, బీహార్ మరియు పంజాబ్ రాష్ట్రాల గురించి అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ కట్స్ తర్వాత సినిమా నిడివి 1 నిమిషం 19 సెకండ్లు తగ్గింది. ఇది సినిమా ఫ్లోను పెద్దగా ప్రభావితం చేయలేదు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటనేది కనుక చూస్తే రైజింగ్ సూపర్ స్టార్ శివకార్తికేయన్ పవర్ఫుల్ యాక్షన్, అలాగే ఎమోషనల్ డెప్త్, అలాగే ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో అనిరుద్ధ్ రవిచంద్రన్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్, ఆర్ఆర్ ఈ సినిమాకు హై వోల్టేజ్ ఎనర్జీని జోడించింది. విజువల్స్, సినిమాటోగ్రఫీ చెన్నై నగరాన్ని అద్భుతంగా చూపించాయి. మైనస్ పాయింట్స్ కనుక చూస్తే మ్యూజిక్ కొన్ని చోట్ల సాధారణంగా అనిపించింది. హీరోయిన్ పాత్రకు స్కోప్ తక్కువగా ఉండడం కూడా ఈ సినిమాకు ఒక మైనస్గా చెప్పుకోవచ్చు. కొన్ని సన్నివేశాలు రొటీన్గా సాగాయి, అది కూడా ఈ సినిమాకి మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇక
బాక్స్ ఆఫీస్ అంచనాలు గనక చూస్తే మదరాసి సినిమాకి ముందు శివకార్తికేయన్ అమరన్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తో 300 కోట్లకు పైగా వసూలు సాధించాడు. ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో బజ్ లేకపోవడం ఈ సినిమాకు ఒక మైనస్ గా అయితే మారబోతుంది. తెలుగులో అమరన్ ఓపెనింగ్స్ ను అందుకోవడం కూడా కష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ స్ట్రాంగ్ మౌత్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తీర్పు విషయానికి గనక వస్తే మదరాసి ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా. ఇందులో శివకార్తికేయన్ తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మరియు మురుగదాస్ యొక్క దర్శకత్వ నైపుణ్యం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. కొన్ని చోట్ల రొటీన్ ఫీల్ మరియు సంగీతంలో స్వల్ప నిరాశ ఉన్నప్పటికీ ఈ సినిమా మాస్ అలాగే క్లాస్ ఆడియన్స్ను ఆకట్టుకునేటువంటి శక్తిని అయితే కలిగి ఉంది. యాక్షన్ సినిమాలు ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే వారికి మదరాసి ఒక థియేట్రికల్ ట్రీట్గా అయితే నిలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.